ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీలో హనుమాన్ శ్రీరామ్ రిఫరెన్సెస్ సీన్స్ అయితే పిచ్చి పీక్స్ ఉన్నాయి. అసలు నో కమెంట్స్ అబౌట్ దెమ్. మంచి గూస్ బంప్స్ ఫీల్ అవుతారు, నాది గ్యారంటీ. నెక్స్ట్ థింగ్, ఇలాంటి జానర్ మన టీఎఫ్ఐకి రేర్. సో ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేస్తే మనోళ్ళకి ఇంకా ఎక్స్ప్లోర్ చేసే స్కోప్ ఉంటుంది. సో ఎంకరేజ్ చేద్దాం, తప్పులేదు. ఇంకా రివ్యూ స్టార్ట్ చేసేద్దాం. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ అనుదీప్. ఈరోజు నేను చూసిన మూవీ హనుమాన్. మూవీ ఎలా అనిపించిందంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. బిగినింగే మంచి సీరియస్ టోన్తో స్టార్ట్ చేస్తారు అండ్ చాలా స్టన్నింగ్ అనిపించింది ఫస్ట్ 20 minutes ఆఫ్ ది మూవీ. లేటర్ దాట్ మూవీ ఒక్కసారిగా కమర్షియల్ జోన్లోకి ఎంటర్ అయిపోయినట్టు అనిపించింది. ఇంకా సూపర్ పవర్స్ ఎక్స్ప్లోర్ చేసే సీన్స్ ఇప్పటికే చాలా సినిమాల్లో చూస్తుంటే కానీ రెగ్యులర్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంటర్వ్యూలు కూడా డీసెంట్ ఉందని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ ఎక్స్పెక్ట్ చేసేయచ్చు అండ్ రెగ్యులర్ మూవీ లాగానే ఉండిద్ది. సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ సీన్స్ అండ్ ఆవిగా ఆంజనేయ సాంగ్ బాగున్నాయి అనిపించాయి. ఇంకా ఓవరాల్ మూవీ అయితే గుడ్, బాగుంది అనిపించింది. బట్ వాట్ మేడ్ మీ స్టిక్ టు ద స్క్రీన్ అంటే మాత్రం పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి విజువల్లీ ఎక్సలెంట్గా ప్రెజెంట్ చేసి అసలు చొక్కాలు చించేసుకునేలాగా పెట్టారు హనుమాన్ శ్రీరామ్ రిఫరెన్స్ సీన్స్. ఇంకా క్లైమాక్స్ అయితే వామ్మో వాయ్యో, ఏంటండి ఆ విజువల్స్! అసలు థియేటర్లో సీట్లో నుండి నించొని క్లాప్స్ కొట్టేస్తున్నారు జనాలు. నేను చెప్పడం కాదు కానీ ఎక్స్పీరియన్స్ చేయండి నియర్ బై థియేటర్కి వెళ్ళి. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈజ్ ది నెక్స్ట్ బిగ్ థింగ్ ఫర్ ఆర్టీఎఫ్ఐ. కుడోస్ టు ది డైరెక్షన్ అండ్ విఎఫ్ఎక్స్ టీమ్. ఫుల్ మీల్స్ పెట్టేశారు. పర్ఫార్మెన్స్ బై తేజ సజ్జా అండ్ వరలక్ష్మి ఆర్ ఆల్సో టూ గుడ్. That's it for the review, guys. If you like our reviews, then please do support us. Thank you.